తైవాన్లో మెక్కల టైఫూన్ వణికిస్తోంది. ఈ తుపాను నేరుగా భూభాగాన్ని తాకకపోయినా దాని ప్రభావంతో దక్షిణ తైవాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మెక్కల టైఫూన్ తైవాన్ రాజధాని తైపీకి ఆగ్నేయంగా దాదాపు 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారిన క్రమంలో ప్రజల భద్రత దృష్ట్యా పెంగ్టోంగ్ కౌంటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను తైవాన్ తూర్పు సముద్ర జలాల మీదుగా ప్రయాణించి జపాన్లోని ర్యూక్యో దీవులో ప్రధాన భూభాగం దక్షిణ జలాల వైపు వెళ్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.